ఇక జ్యోత్స్న దీపల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. జ్యోత్స్న మాట్లాడుతూ ప్రతిసారి నేనే గెలవాలని ఆడుతున్నాను దీప. కానీ ఆ గెలుపు నా సొంతం అయ్యేలోపే నువ్వు దాన్ని లాగేసుకొని వెళ్ళిపోతున్నావు. ఆట ఎలా ఆడాలో తెలిసిన నీ ముందు తెలివైన దాన్ని అని చెప్పుకునే నేను ఓడిపోతూనే ఉన్నాను అని అంటూ మండిపడుతుంది జ్యోత్స్న. దానికి దీప సమాధానమిస్తూ నీ ఆట నువ్వు గెలవాలని ఆడుతున్నావు జ్యోత్స్న. కానీ నా ఆట నా వాళ్ళందరూ గెలవాలని ఆడుతున్నాను. రెండిటికి చాలా తేడా ఉంది అని చెప్తుంది దీప. ఆ మాటలకు జ్యోత్స్నకు మరింత కోపం వస్తుంది. నీకు త్వరలోనే భయం అంటే ఏంటో చూపిస్తాను. భయం చాలా విలువైనది. దానితో ఆడుకోకూడదని దీపను హెచ్చరిస్తుంది జ్యోత్స్న. దీనికి దీప మాట్లాడుతూ అమ్మ నాన్నలు నీ పెళ్లి చూడాలని కలలు కంటున్నారు. నువ్వు ఒక ఇంటిదానివైతే నీకే మనశ్శాంతి దొరుకుతుంది. ఆలోచించు అని జ్యోత్స్నకు చెప్తుంది. జ్యోత్స్న ఎప్పట్లానే దీప మాటల్ని లైట్ తీసుకుంటుంది. ఇక మరోవైపు స్వప్నకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడంతో కాశీ తట్టుకోలేకపోతాడు. తండ్రి దాసు దగ్గరికి వెళ్ళి నేను ఇంత కష్టపడుతున్నది స్వప్న కోసమే కదా నాన్న. తన కోసమే కదా ఇక్కడ డ్రైవర్గా చేస్తున్నాను. నీ కొడుకు భవిష్యత్తు కోసం నువ్వు ఏం చేయవా అంటూ తండ్రి దాసుపై కోపడతాడు. మనం ఎవరి కోసమైతే బాధపడుతున్నామో వాళ్ళే వెలివేస్తే తట్టుకోలేమని దాసుకి చెప్తాడు కాశీ. కొడుకు మాటలకు దాసు కూల్గా సమాధానమిస్తూ రే కాశీ, నీ మీద కోపంతోనే స్వప్న పెళ్లికి సరే అంది. కానీ తనకి పెళ్లి ఇష్టం లేదు. నిన్నెందుకు వదులుకోవాలి అనేలా స్వప్న కోసం నువ్వేదైనా చేయరా. స్వప్న మనసు మారుతుంది అని కాశీకి సలహా ఇస్తాడు దాసు. ఇక అదే సమయంలో దాసుకి కార్తీక్ ఫోన్ చేసి మామయ్య నువ్వు ఒక మంచి పని చేయాలి. కొందరిని దారిలోకి తెచ్చేందుకు కొన్నిసార్లు అశ్వత్థామ హతః కుంజరః అనాలి మామయ్య. ఒక అబద్ధాన్ని నిజం చేయమని దాసుకి చెప్తాడు. ఏం చెయ్యాలి అల్లుడు అనగానే కార్తీక్ ఏదో ఐడియా చెప్తాడు. దాసు కళ్ళు పెద్దవి చేసి మరీ వింటాడు. కార్తీక్ అంతా చెప్పిన తర్వాత అందరినీ నడిపించే నువ్వు ఉండగా మాకు భయమెందుకు అల్లుడు, శంఖం పూరిస్తా. ఇప్పటికే నీకోసం ఎన్నో నిజాలు దాచాను, మరెన్నో అబద్ధాలు చెప్పాను అంటాడు దాసు కార్తీక్తో. దాసు నిజాలు దాచాను, అబద్ధాలు చెప్పాను అనగానే కాశీ అర్థం కానట్లుగా అనుమానంగా దాసునే గమనిస్తూ ఉంటాడు. అదేం పట్టని దాసు సరే అల్లుడు నువ్వు చెప్పినట్లే చేస్తాను, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన కార్తీక్ మనసులో కోపంగా పారిజాతాన్ని తలుచుకుంటూ పారు నా భార్య దీపని చాలా మాటలు అన్నావు కదా, ఇక చూడు నీకుంటుంది అనుకుంటూ ఉంటాడు. అంటే పారుకి స్కెచ్ వేశాడన్నమాట కార్తీక్. దాసు చెప్పబోయే అబద్ధం ఏమై ఉండొచ్చంటే దీపే నా కూతురు అమ్మ అని పారుకి చెప్తాడు కాబోలు. అలా చెప్తే పారు నిజం బయటికి కక్కలేక జ్యోత్స్నని దూరం పెట్టలేక మదన పడుతుంది కాబోలు. అలాగే దీపను ప్రేమగా చూసుకోవడం మొదలు పెడుతుంది. అదే జరిగితే కామెడీ సీన్స్ కూడా బాగా పండుతాయి. మరి ఏం జరగబోతుందో తర్వాత తెలుసుకుందాం. ఇక కథలోకొస్తే ఇక దాసు వెంటనే కాశీతో రేయ్ నేను చెప్పింది అర్థమైంది కదా, కోడలు మనసులో నువ్వు ఉన్నావు, ఆ ప్రేమ నువ్వే సంపాదించుకోవాలి అనడంతో సరే నాన్న థ్యాంక్ యూ అంటాడు కాశీ. మనసులో గట్టిగానే ఫిక్స్ అవుతాడు స్వప్న ప్రేమను సాధించాలని. ఇక దాసు మనసులో మీ అక్క జ్యోత్స్న కూడా మనిషిలా మారితే బాగుండేది అనుకుంటాడు దాసు. అక్కడితో ఆ సీన్ పూర్తయింది. మరోవైపు గదిలో వీలునామా గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. దశరథ సుమిత్ర మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ మరింత రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అక్కడే తాఫీగా పారు జ్యూస్ తాగుతూ వస్తుంది. జ్యోత్స్న ఇదంతా చూస్తుంటే నువ్వు పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ నాన్నలు వేసిన స్కెచ్ లాగే ఉంది అని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంటే పారు మాత్రం కూల్గా నవ్వుతూ 15 నెలల్లో నువ్వు ఎవడో ఒక్కరిని చూసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే ఈ ఆస్తి నీదే అవుతుంది కదా అంటూ జ్యోత్స్నకి సలహా కూడా ఇస్తుంది. ఆ మాటలకు జ్యోత్స్నకు చిర్రెత్తుకొస్తుంది. 15 నెలల్లో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలా, నేనేమైనా మనిషినా మిషన్నా అంటూ పారుపై మండిపడుతుంది జ్యోత్స్న. కార్తీక్ని దీపని ఇంట్లో నుంచి గెంటేద్దాం అనుకుంటే వాళ్ళు వీలునామాతో నాకే చెక్ పెట్టారు అని చెప్తుంది జ్యోత్స్న. నువ్వే సుమిత్ర కూతురువి అయినప్పుడు ఇంకా నీ బాధేంటి, భయమేంటి అంటూ ప్రశ్నిస్తుంది పారు జ్యోత్స్నని. పారు అలా అనడంతో కొన్ని అనుమానాలు తీరాలంటే సాక్ష్యాలు రుజువులు కావాలని అంటుంది జ్యోత్స్న. నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే జీవితం బాగుపడుతుంది, ఆస్తి కూడా నీకే దక్కుతుంది, ఆలోచించుకో అని చెప్పి పారు వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు వీలునామా విషయంలో కార్తీక్ దీపలు దశరథను ప్రశ్నిస్తారు. దీనిపై కార్తీక్ మాట్లాడుతూ మాకు ముందే చెప్తే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా మామయ్య, ఎవరికి బుర్ర పని చేయకుండా ఇలాంటి వీలునామా రాయించావేంటి అని దశరథను అడుగుతాడు. దీనికి దశరథ సమాధానమిస్తూ ఒక భర్తగా తండ్రిగా నేను నలిగిపోయాను కార్తీక్. సుమిత్రను బతికించుకోవాలని జ్యోత్స్నను పెళ్లికి ఒప్పించాలని ఇలా చేశానని దశరథ చెప్తాడు. దశరథ అలా అనగానే దీప తండ్రితో నాన్న జ్యోత్స్న పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా కనకపోయినా ఆస్తి తనకే ఇచ్చేయండి, ఆస్తుల కోసం మనుషుల్ని వదులుకోలేను అంటుంది.
దీనికి దశరథ, ఒకవేళ ఆస్తి తనకి ఇవ్వకపోతే రేపు పొద్దున జోష్న నాకే హాని తలపెట్టొచ్చు కదా అని అంటాడు. ఆ మాట వినగానే కార్తీక్, దీపలు ఒక్కసారిగా షాక్ అవుతారు. సొంత కూతురుపైన తండ్రికి అంతటి భయం కలిగిందంటే జోష్న ఎంతలా మారిపోయిందో వారికి అర్థమవుతుంది. దశరథ మాట్లాడుతూ, దీప, మనం ఆడుతున్న ఈ డ్రామాలన్నీ జోష్నకి తెలిసిన రోజున తను మనల్ని వదిలిపెట్టదు. నిజానికి నువ్వు ఉండాల్సిన స్థానంలో తనుంది. లేదంటే నా పిన్ని ఇలాంటి వాళ్ళు నిన్ను అనాథివి అంటూ సూటిపోటి మాటలు అంటుంటే నేను చూడలేను. అందుకే నేనున్నా లేకపోయినా ఈ ఆస్తి నీకే దక్కేలా చేశాను అని దీపకు చెప్తాడు దశరథ. దీప కన్నీటితో, నాన్న, నువ్వు లేకపోతే మాకు ఈ ఆస్తులెందుకు? నువ్వే మా పెద్ద ఆస్తివి. మన కుటుంబమే మన ఆస్తులైన ఐశ్వర్యమైన అని దశరథకు చెప్తుంది. అక్కడే ఉన్న కార్తీక్, మీరంతా బాగానే ఉన్నారు. నేనే ఎటు కాకుండా పోయాను. నేనే ఆస్తిని దక్కించుకోవడానికి నీ చేత వీలునామా రాయించానని అంతా అనుకుంటున్నారు. నువ్వు ఈరోజు అంతా రెచ్చగొట్టిన ఏమాత్రం భయపడలేదంటే జోష్న పెద్ద ప్లాన్లోనే ఉందని అంటాడు కార్తీక్. నాకు తెలిసి తాను నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని దశరథకు చెప్తాడు. ఇదే సమయంలో వీలునామా విషయం ఇంట్లో రచ్చ నడుస్తుంది. కాంచన ఈ విషయంలో కార్తీక్, దీపాలను నిలదీస్తుంది. కాంచన మాట్లాడుతూ, కార్తీక్, ఇదంతా నువ్వే దగ్గరుండి చేయించావా? దశరథ మామయ్యతో ఆ వీలునామా రాయించింది నువ్వేనా అని అడుగుతుంది. దీప మాట్లాడుతూ, అత్తయ్య, నాన్న చేసిన దాంట్లో తప్పేముంది? తన కూతురు పెళ్లి కోసం ఒక కండిషన్ పెట్టారు. అది మంచిదే కదా అని అంటుంది. కాంచన కోపంగా, తప్పు లేకపోవడం ఏంటి దీప? కూతురు పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మీకు వచ్చేలా రాయడం ఏంటి? దశరథ మేనల్లుడి కుటుంబం అన్నాడు కానీ చెల్లెలు కుటుంబం అనెందుకు అనలేదు? సొంత కూతురుతో సమానంగా నిన్ను ఎలా చూస్తాడు? ఆ పారిజాతం పిన్ని నిన్ను, కార్తీక్‌ని ఎలా మాటలంటుందో చూస్తున్నావుగా అని కార్తీక్, దీపలను నిలదీస్తుంది కాంచన. ఇక కాంచన అడిగిన ప్రశ్నలకు దీప దగ్గర సమాధానం లేకపోతుంది. కార్తీక్, నువ్వు చెప్పు, ఇందులో నీ హస్తం ఏమైనా ఉందా అని కాంచన అడుగుతుంది. మరి కార్తీక్ ఏం చెప్తాడో రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.